పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనలతో 2 సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అయోధ్య వివాదం, నీట్పై లోక్సభ ప్రారంభం నుంచి విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభ 5 సార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభించినా నీట్పై చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. వెల్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ చెప్పినా ఎంపీలు తగ్గకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు రాజ్యసభలో సీజేపీ నిరసనలపై గళమెత్తారు విపక్ష ఎంపీలు. కాక్రోచ్ పార్టీ చేపట్టిన చలో సంసద్ను భద్రతా బలగాలు అడ్డుకోవడంపై విమర్శలు చేశారు. దీంతో రాజ్యసభ 3 సార్లు వాయిదా పడింది. 2 గంటలకు తిరిగి ప్రారంభమైన నిరసనలు కొనసాగడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనలతో 2 సభలు రేపటికి వాయిదా వేశారు. అయోధ్య వివాదం, నీట్పై లోక్సభ ప్రారంభం నుంచే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభ 5 సార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభించినా నీటిపై చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. వెల్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ చెప్పినా ఎంపీలు తగ్గకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు రాజ్యసభలో సీజేపీ నిరసనలపై గళమెత్తారు విపక్ష ఎంపీలు. కాక్రోచ్ పార్టీ చేపట్టిన చలో సంసద్ను భద్రతా బలగాలు అడ్డుకోవడంపై విమర్శలు చేశారు. దీంతో రాజ్యసభ 3 సార్లు వాయిదా పడింది. 2 గంటలకు తిరిగి ప్రారంభమైన నిరసనలు కొనసాగడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్.